100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పినారు, ఇక్కడ స్థానిక నాయకులు చెప్తే తెలంగాణ యువత నమ్మలేదు. ఇవాళ 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. మీకు 2 ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి 1 ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఇంకో ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, आप भी गौर करिए, आज तेलंगाना की जो यहाँ की युवा है, जिनको आपने वादा किया था 2 लाख युवाओं को रोजगार देने का पहले ही साल में, आज करीब 22 महीना हो गया, दूसरे साल भी खत्म होने को आया आपके कांग्रेस गवर्नमेंट का. आज तक 6000 से ज्यादा आप रोजगार नहीं दे पाए, गवर्नमेंट एम्प्लॉयमेंट नहीं दे पाए. ये सच है. राहुल जी, इलेक्शन के दौरान आना, वादा करना, फिर बाद में मुखर जाना, फिर बाद में कभी भी नहीं आना युवा से मिलने, ये राजनीति नहीं होती है. आपने जो वादा किया कि पहले ही साल 2 लाख युवाओं को रोजगार देंगे, सरकारी मुलाजमात में मौका देंगे, ये तो आपने किया नहीं, निभाया नहीं. कम से कम अभी जो 3 साल का वक्त है, इसमें आप कैसा इंसाफ करोगे, क्या करोगे? और जो हाल ही में आज हाईकोर्ट ने जो एक फैसला सुनाया, जिसको लेकर आज ग्रुप 1 री एग्जामिनेशन करने का एक मौका आपके पास है, वादा निभाने का एक मौका आपके पास है. कम से कम अब आप इंटरवीन होइए, आप आपके गवर्नमेंट से बात करिए, आपके चीफ मिनिस्टर से बात करिए, उनको आदेश दीजिए कि गवर्नमेंट को जो आदेश मिला हाईकोर्ट की तरफ से उसकी अमलावरी जल्द से जल्द करें. రాహుల్ గాంధీ గారిని మేము కోరుతున్నాం, మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలనే మాట మోసపూరితమైన మాట అని ఇప్పటికే తెలంగాణ యువత అర్థం చేసుకున్నది. మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా నిజాయితీ మిగిలి ఉన్నా వెంటనే ఈ గ్రూప్ 1 పరీక్ష విషయంలో చిత్తశుద్ధిగా రీ ఎగ్జామినేషన్ వెంటనే పెట్టే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి మీరు మీ నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరని మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది, మీ కుటుంబ స్థాయి ఏంది, మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది, మీరెక్కడ దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ, దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరచి సమనం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారిక ఒప్పందం ఎంత మేరతో అర్థమవుతా ఉంది. ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీ విడిపోయింది. మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు, రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి. కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు, మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు
రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతది కాదు, స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది. కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు తేలికొచ్చి చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు సంతోష్రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారమయమేయని. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుంటూ, కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గల్లమెత్తి మాట్లాడుతూ ఉన్నావు.